దాదాపు 4 నెలల విరామం ఇచ్చిన గజరాజుల గుంపు మళ్లీ పుల్చల మండలంలోకి ప్రవేశించి స్థానిక రైతులు ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఎల్లంగివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దిగువమూర్తివారిపల్లి పరిసర ప్రాంతాల్లో వరి, అరటి, మామిడి పంటలపై గత రాత్రి 12 ఏనుగుల గుంపు సంచరించి పంటలకు తీవ్ర నష్టం చేసినట్లు స్థానిక రైతులు భయాందోళనకు లోనవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలించి ఏనుగులను దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేస్తున్నట్లు రైతులకు తెలిపారు. దీంతో స్థానిక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. పులిచెర్ల మండలం దిగువమూర్తివారిపల్లి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలపై ఏనుగుల దాడుల్లో దిగువమూర్తివారిపల్లికి చెందిన రైతు బాలకృష్ణ నాయుడికి చెందిన ఎకరా వరి పంట, 40 అరటి చెట్లు, 5 గుంటల మిరప పంట ధ్వంసమైంది. రైతు గోపినాడికి చెందిన 1/2 ఎకరా వరి పంట, రైతు వేణుగోపాల్ నాయుడికి చెందిన 7 కొబ్బరి చెట్లు, 6 మామిడి చెట్లు, నీటి పైపులు, రైతు మునిరత్నం నాయుడికి చెందిన 15 టేకు చెట్లు, రైతులు పురుషోత్తం నాయుడు, చెంగల్రాయ్ నాయుడు, సుశీలమ్మకు చెందిన మామిడి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేసి తీవ్ర కష్ట నష్టాలు పాలు చేశాయి. దీంతో అటవీ శాఖ FSO మహమ్మద్ షఫీ ధ్వంసమైన పంటలను పరిశీలించారు. ఏనుగుల దాడిలో పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో మామిడి చెట్లలో పూత ఫుల్లుగా నిలిచిన సమయంలో, అదే కాక వరి మడ్లు మండలమంతా నిండు కుండల నాటిన సమయంలో మళ్ళీ ఈ గజరాజుల గుంపు సంచరించి ఎక్కడ తీరని కష్ట నష్టాలు పాలు చేస్తాయో ఆందోళన రైతుల్లో నెలకొని ఉంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.